ప్రభుత్వంలో లేనప్పుడే పవన్ కళ్యాణ్ బాగా చేసినాడు. ప్రభుత్వంలో ఉన్నారు, అతన్ని ఎవరు ఆపలేరు. అతను పుట్టినది ప్రజల కోసం. ఎప్పటికైనా కూడా ఇదే మాట ఎవరైనా కూడా చెప్పేది. నువ్వు ఇప్పుడు ప్రభుత్వం దిగిపోయిన 11 సీట్లు కొన్నావు కదా జగన్, ఇప్పుడు మరి మంచి చెయ్యి, ప్రజలలో తిరిగి మరి అందరికీ సాయం చెయ్యి. జబ్బులు ఉండేటోళ్ళకు, వ్యవసాయంలో నష్టపోయిన వాళ్ళకు, కౌలు రైతులు చనిపోయిన వాళ్ళకు ఎంతమంది ఉన్నారు మన రాష్ట్రంలో, పేద ప్రజలకు సాయం చేయి. ఇది జగన్. జోబులు అంటే ₹1 తీసి ఇవ్వలేవు. మళ్ళా జగన్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ విమర్శించడం చాలా తప్పన్నా. మంచి చేసేలను ఎప్పటికైనా కూడా మంచి అనాలి, కానీ ఎప్పటికైనా వాళ్ళను తీసేయకూడదు. మంచి చేయకపోతే విమర్శించు, దానికి ఎవరైనా ఒప్పుకుంటారు. మంచి చేర్చా విమర్శిస్తుంటే ఎవరు ఒప్పుకోరు. జనాలు ఒప్పుకోరు, ఫ్యాన్స్ ఒప్పుకోరు, పక్కన వాళ్ళు ఒప్పుకోరు, ముందు ఒప్పుకోరు, వెనుకలో ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకోరన్నా. ఆయన సంపాదించుకోవాలనుకుంటే లక్షల కోట్లు ఇవాళకల్లా సంపాదించుకుంది. లక్షల కోట్లు సంపాదించుకుంది ఇవాళకల్లా. సినిమాలలో లక్షల కోట్లు, 100 కోట్లు ఇచ్చామంటే సినిమాలని వదిలిపెట్టుకొని పోయినా రాజకీయాలలో బురదలో దిగడము, కొండలు ఎక్కిపోవడము, ఏసీలను వదిలిపెట్టి ఎండలలో తిరగడము, ఎన్నో చేస్తాడన్న కార్యక్రమాలు. అలాంటిది పవన్ కళ్యాణ్ విమర్శించే హక్కు ఎవరికి లేదు. జగన్కే కాదు, చంద్రబాబుకే కాదు, లోకేష్కే కాదు, నరేంద్ర మోడీకే కాదు, కేసీఆర్కే కాదు, ఇంకా ఎవరికన్నా కానీ విమర్శించే హక్కు ఎవరికి లేదు. ప్రజలకు మేలు చేయండి, ఎవరైనా కూడా ఒప్పుకుంటారు. ప్రజలకు మేలు చేయకుండా విమర్శిస్తే ఎవరు ఒప్పుకోరు. జనాలు ఓట్లలో చూపించారు వాళ్ళ సత్తా ఏందో. పవన్ కళ్యాణ్ సత్తా ఏందో, జగన్ సత్తా ఏందో, చంద్రబాబు సత్తా ఏందో. జనాలకు మేలు చేయండి. పేద ప్రజలు ఎంతమంది ఉన్నారు కదా, వేల లక్షల కోట్లు ఉన్నాయంటున్నారు కదా జగన్ కాడ. మరి ప్రజలకు పంచి పెట్టమను తప్పే ఉంది. ప్రజలకు ఏమోను ఏమి పేదవాడైపోతాడనే జగన్. మా ఆయన లెక్క పంచి పెట్టమను. పంచి పెట్టే గుణం కోటిలో ఒక్కరికి మాత్రమే వచ్చేది. ఆ ఐడియా కోటిలో ఒక్కరికి మాత్రమే, నాకు డబ్బులు వద్దని వచ్చేది. ఆ జగన్కు ఈ జీవితంలో రాదు.